మా యొక్క లైవ్లో చీఫ్ గెస్ట్ సర్దార్ సీనన్న గౌడ్ అన్న. వెల్కమ్ టు సూరణ టీవీ అన్న. నమస్కారం అన్న. నమస్తే హవర్ అన్న. బాగున్నా అన్న? బాగున్నావునా? ఎట్లున్నది వ్యవస్థ? బాగుందా? చాలా బాగుందనా. మిత్రులారా, సర్దార్ సీనన్న గౌడ్ నాకు చాలా సుపరిచితమైన వ్యక్తి. నిజంగా అద్భుతంగా ప్రశ్నిస్తాడు, చాలా బాగా పోరాటం చేస్తాడు. అయితే నిజంగా బీసీల కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణ పేదల కోసం కూడా చాలా కష్టపడతాడు తను. నిజంగా తన మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబడుస్తాయి. వాస్తవానికి యువత కొరకు కావచ్చు, నేటి సమాజానికి కొరకు కావచ్చు, ఇలాంటి యువకులు చాలా ఆదర్శం. అందుకే నేను ఎవరైతే నిజంగా సమాజం కొరకు ఉపయోగపడతానో అలాంటి వారిని మాత్రమే నేను నా యొక్క సూరణ టీవీ స్టూడియోలో పిలవడానికి ఇష్టపడతా. అయితే వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. మనం చూద్దామన్న. చూడండి, ఎన్నికల్లో పోటీ చేయమని రేవంత్ రెడ్డి అంటాడట. మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం, పెట్టకుంటే బీఆర్ఎస్ పోటీ దూరంగా ఉండాలి. వచ్చే ఎలక్షన్ నాటికి హరీష్ రావు ఏ పార్టీలో ఉంటాడో, ఆయన ఎవరెవరిని కలుస్తున్నాడో, ఆయన వెంట ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు. జనాభా లెక్కలు, ఎస్ఐఆర్ తర్వాతే హైదరాబాద్ సహా ఇతర స్థానిక ఎన్నికలు. కేంద్రం ధాన్యం కొనుక్కుంటే బీజేపీ నేతల ఇళ్ళ ముందు పోస్తారట ధాన్యం మాట. ఎట్లా కావచ్చు దీన్ని అసలు వార్తని? అసలు ఈ రేవంత్ రెడ్డి మాటలు వింటేనా అసలు కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అంటే మీ అనాలిసిస్ ప్రకారం? అంటే ఇక్కడ నేను ఎవరు బెటర్ అని చెప్పాను. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇదంతే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ అణగారిన వర్గాలైనటువంటి ఒక బీసీ ఎస్సీ ఎస్టీలను ఒక మభ్య పెట్టడం. ఇక్కడ ఎట్లుందంటే ఇతను కొడితే అతని దగ్గరికి పోవాలి, అతను కొడితే ఇతని దగ్గరికి పోవాలి. ఎక్కడ పోయిందంటే కోర్టులో వాళ్ళిద్దరే ఉండాలి, ఉంటే రెడ్లు ఉండాలి, ఉంటే వెలమలే ఉండాలి. ఇదంతా ఒక బోగస్ నాటకం. అంటే వీళ్ళు అంటారుగా ఎన్నికల్లో పోటీ చేయమని అంటారు, చేస్తారా చేయడం? మరి శుద్ధ దండగా అన్ని ఉట్టి మాటలు అవి. నిజమే మిత్రులారా. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నిజంగా నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నా అని చెప్పిండు. సన్యాసం తీసుకోకుండా మేడ్చల్ మల్కాజ్గిరి వెళ్ళి పోటీ చేసిండు ఎంపీగా. మరి రాజకీయ సన్యాసం తీసుకోలే అంటే రాజకీయ నాయకులు మాట్లాడిని బూడిదలో పోసిన పన్నీరే. అందుకే వాళ్ళ స్టేట్మెంట్స్ని నమ్మకండి. నువ్వు సన్యాసం తీసుకో, లేదు నువ్వు సన్యాసం తీసుకో, నేను రాజకీయాలు నిలబడా, నా వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించని ఇవన్నీ డంబప్ మాటలు చెప్తారు తప్ప వాస్తవానికి సమాజాన్ని ఉద్ధరించే నాయకులు మాత్రం ఈ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు కారు. ఎందుకంటే సీనన్న చెప్పినట్టు ఆ కోర్టులో వాళ్ళే ఉండాలి. అంటే అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా రెడ్లు వెలమలు వీళ్ళే ఉండాలి. అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలి తప్ప నిజంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలు సైతం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న పేదలు సైతం మరి ఈ వర్గాల నుండి మాత్రం చట్టసభల్లో ఎవరు వెళ్ళకూడదనే ఒక సంకల్పం బిగించి వాళ్ళు పనిచేస్తానని నాకు అర్థమవుతాను. మరి ఇక్కడ ఏమంటారు నాయన, వ్యవసాయం భూమి విషయంలో మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ ఆపినా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం మోటార్లు బిగించకపోతే, ఉచిత విద్యుత్ ఆపకపోతే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందా అని సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పేవిలియన్లో మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనది సెక్షన్ కాంబినేషన్ అని మరొకసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికలను తమ కాంబినేషన్లోనే ఎదుర్కొంటామని, తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తారట. ఇప్పుడే ఇక్కడ విషయం ఏంటంటేనా, ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో మేము పోటీ చేయం, దేనికి మోటార్లకు మీటర్లు పెడితే. గతంలో ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 6 గ్యారంటీలో 420 హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క హామీ నెరవేరినటువంటి ఒక సందర్భం ఉందా చెప్పమనండి. బహిరంగ చర్చకు వద్దాం మనం. అంటే ఇతనే కాదు మరి ఇప్పుడు ఏమన్నాడు, విద్యార్థులకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని కోట్లు ఇచ్చిండు? ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏ ఒక్క హామీ లేదు. అసలు కుల వృత్తులను ఆదుకుంటామన్నాడు, విద్యార్థులకు స్కాలర్షిప్ లో రీయింబర్స్మెంట్ ఇస్తామన్నాడు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న నామకరణం చేస్తున్నాడు, అది లేదు. సో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 80 నుంచి 90% ఉన్నటువంటి యొక్క బహుజన వర్గాలు అయినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కేవలం వీళ్ళని ఏ విధంగా చూస్తున్నారు అంటే, సో కుక్కకు బొక్క వేస్తే ఆశ పడుతుంది అనేటువంటి ధోరణిలో చూస్తున్నారు. కానీ వాళ్ళను ఏ విధంగా అయినటువంటి ఇచ్చిన హామీలను నెరవేరుద్దాం, సో
కనీసం వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు అసెంబ్లీలో పార్లమెంట్లో సీట్లు ఇచ్చి వాళ్ళని గౌరవిద్దాం అనేటువంటి ఒక ఏ సంఘటన వీళ్ళు చెప్పినటువంటి ఒక విషయం లేదు. కరెక్ట్ సీన్ అది బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, హామీ అమలు చేస్తుందా దేవుని తెలుసు. ఓకే, 2034 వరకు నేనే సీఎం అంటాను మరి ఆయన. అది ఆయనకు భయం పుట్టుకొని ఏమంటుండంటే అనకపోతే ఆయనకు మనుగడ లేదు. ఆ పాయింట్ అనకపోతే ఆయనకు మనుగడ లేదు. బయట నోటి మాటనే కానీ లోపల చాలా భయం ఉంది. ఎందుకంటే ప్రతి రోజుకు ఈ యొక్క ఈ ఎస్సీ ఎస్సీ బీసీ అధికారం ప్రజల్లో చైతన్యం బాగా వస్తుంది. ఏ విధంగా ఈ మాట అనకపోతే ఏమైందంటే మాకు రాజకీయ అధికారానికి దూరంగా అవుతాము. తద్వారా ఏంటంటే మాకు ఈ యొక్క రాజకీయ మనకు చాలా ఇబ్బంది అవుతున్నటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఉండాలి తప్ప వాస్తవం కాడికి వాళ్ళకు విషయం తెలిసిందనేటువంటిది. చూడండి మిత్రులారా, హరీష్ రావు ఏ పార్టీలో ఉంటాడు? ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ ఉండదో తెలియదని సీఎం కామెంట్ చేశారు. ఆయన ఎవరెవరిని కలుస్తున్నాడో, ఆయన వెంట ఎవరెవరు ఉన్నారో తనకు తెలుసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేశారని హరీష్ రావు ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. కేఏ పాల్ తరహాలో హరీష్ రావు మాట్లాడుతున్న ఎద్దో చేశారట. కిషన్ రెడ్డి ఇంటి ముందు ధాన్యం వేస్తామట. అంటే ధాన్యం విషయాలు లొల్లైతాం ఇట్లారా. అంటే సన్న బియ్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పడం. ఇప్పుడు మన వర్షాలు వచ్చాయి మొన్న 2 daysలో, ధాన్యం మన తడిసి ముద్దైంది. అయితే తడిసి ముద్దైనప్పుడు మేము ధాన్యం కొనుగోలు చేస్తాం, దానికి కేంద్రం అనుమతి కావాలి. కేంద్రం అనుమతి ఇవ్వకపోతే ఆ ధాన్యాన్ని మేము మీ ఇంటి ముందు పోస్తాం అన్నట్టు ఈయన విమర్శిస్తాం. ఇది స్టోరీ. దీంట్లో ఒకవేళ మేము ఇంకా క్లియర్గా ఈ మాట ఎందుకు అన్నా ఎన్నికల్లో పోడేమని మీటర్లు వ్యవసాయ విషయంలో మోటార్కు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ అని డ్రామాలు చేస్తే మేము ఎన్నికల్లో పోటీ చేయం. మేము వ్యవసాయ భూములకు మోటార్లకు మీటర్లు పెట్టాం అని ఈయన చెప్తాడు. ఇది చేయమంటాం. కానీ ఇవన్నీ డంబపు మాటలనే మరీ చెప్తున్నా. ఎన్నికల్లో పోటీ చేసేది బరాబరే, రాజకీయ సన్యాసం అని చెప్పుడు బరాబరే, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కొట్టుకుని తిట్టుకుని బరాబరే, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి ఛాయలు తాగుడు బరాబరే. ఇక ఇది చూడన్నా ఏదో ఫేక్ యాడ్స్ అని వచ్చింది వార్త. డబ్బుల కోసం ఫాలోవర్లను ముంచుతున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సైబర్ గాలం క్లిక్ చేసే కథమే గుడ్డిగా నమ్మదు. సో ఇదేంటంటే మనకు సైబర్ క్రైమ్కు సంబంధించినటువంటి ఒక విషయం. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రాజకీయం మరీ దారుణంగా, ఈ ఎస్పెషల్గా దక్షిణ భారతదేశంలో అందులో తెలంగాణ మరి దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారు ఈ యొక్క అగ్రవర్ణాలు, ఎవరైతే రెడ్లు వెలమలు. ఎందుకంటే ఒకసారి అధికారానికి దూరమైన అనుకో ఇక మనం తట్టాపుట్ట చదువుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడారని వాళ్ళకు ఆల్రెడీ అర్థమైపోయింది.